నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాన్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదని అంటున్నారు, మేము అరెస్ట్ చేసామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం, తప్పటికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5వ 6వ ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అనే పేరు మీద హిందూ దేవాలయాలు తీసేస్తున్నారు. కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు చాలామంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.